బాక్సాఫీస్ దగ్గర చిన్న సినిమానే అయినా కూడా పెద్ద సినిమాలను ఓడించి ఆగస్టు 15 వీకెండ్ లో విన్నర్ గా నిలిచిన ఐ మూవీ రిమార్కబుల్ జోరును లాంగ్ రన్ లో కూడా చూపెడుతూ ఇప్పుడు దూసుకుపోతూ ఉంది. 11వ రోజు సండే అడ్వాంటేజ్ తో రెట్టించిన జోరు చూపించిన ఈ సినిమా 12వ రోజు కృష్ణాష్టమి వార్షిక హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో డీసెంట్ గా హోల్డ్ చేసి మరోసారి మంచి కలెక్షన్లను అన్ని చోట్ల సొంతం చేసుకుంది. ఇప్పుడు మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర 8,500,000 లోపు టికెట్ సేల్స్ ను 12వ రోజున సొంతం చేసుకుని మంచి హోల్డ్ ను చూపించగా తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా 25 లక్షల రేంజ్ దాకా షేర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 28 లక్షల రేంజ్ లో షేర్ ను దక్కించుకుంది. దాంతో టోటల్ గా 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 2.88 కోట్లు, సీడెడ్ లో 82 లక్షలు, ఆంధ్రాలో 2.70 కోట్ల దాకా షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 6.40 కోట్ల దాకా షేర్ ను 11.65 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ అన్ని కలుపుకొని 58 లక్షల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 6.98 కోట్ల దాకా షేర్ ను 12.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 3.5 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 3.48 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతూ ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇంకా ఎలాంటి కలెక్షన్లతో జోరును చూపెడుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.